ఫ్రెండ్స్ కిందటి వీడియోలోనైతే నేను చెప్పాను కదా మనకు పెద్ద బొంతి చేప పడ్డది నేను చూపిస్తానని అన్నాను కదా. ఇప్పుడైతే బొంతి చేపలు అయితే నేను చూపిస్తాను చూడండి. చాలా పెద్దది బొంతి చేప ఏదో ఒక 20 కేజీల పైగా ఉంటుంది, అంత పెద్దది బొంతి చేప. నేనైతే ఎందుకు చేయితే పట్టుకోకుండా గేలం ముల్లేసి నవ్వుతున్నానంటే మన చేయితే పట్టుకుంటే గుచ్చేసే అవకాశం కూడా ఉంటుంది, నోట్లోనైతే పళ్ళు ఉంటాయి కదా, అందుకని గేలం ముల్లితో ఎత్తున్నాను. చాలా వెయిట్ వస్తుంది, ఒక 20 కేజీల పైగా వస్తుంది, అంత పెద్దది ఆ చేప అయితే. ఇంకా బొంతి చేప కాకుండా ఇంకా వేరే చేపలు కూడా కొన్ని పడ్డా, అవి అలాంటి చేపలు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన పక్కన ఉంది కదా, నేను పట్టుకున్నాను కదా, దాన్ని అయితే తలాపర అంటారు. అలాంటివి అయితే ఒక 4 పీసులు 5 పీసులు పడ్డా. ఇంకా మనకు చిన్న సైజు చేపలు కూడా పడ్డా. మనకైతే లాంగ్ వేట అయితే అయిపోయింది, మనం ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. ఈ వేట అయితే మనకు బాగా అయింది. ఈ వేటలోనైతే మనకు ఒక 300 కేజీలు పైగా ఉంటాయి చేపలు, అంత ఎక్కువగా పెట్టాం మనము. చిన్న చిన్న చేపలు ఉన్న పెద్ద చేపలు కూడా దాంట్లో ఉన్నావు, 1 కేజీ నుంచి 20 కేజీలు పైగా ఉంటావు, అలాంటి చేపలు కూడా ఉన్నావు. ఎక్కువగా అయితే చిన్న సైజు చేపలే, కేజీవి 2 కేజీలవి. దాన్ని అయితే సీమరపర అంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఈ లాంగ్ యాట్ అయితే మనకు బాగానే అయింది. మనమైతే ఎక్కువ రోజులు చేయలేదు కదా, ఒక 3 రోజులే చేసాం. 3 రోజులు కూడా బాగానే పడ్డా చేపలు. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనమైతే జర్నీ వెళ్తున్నాం కదా, పిట్ట బొమ్మలు వేద్దాం, ఎలాంటి చేపలు పడతాం నేను ఇంక నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఓకే.